వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వైట్ సాస్ పాస్తాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఎలాంటి సాస్ కానీ చీజ్ కానీ ఏం యూజ్ చేయలేదు, కానీ ఇంత క్రీమీ టెక్స్చర్ రావడానికి నాకు ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేశాను. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని అందులో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్ పాస్తాని యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యే టైంలో 1 స్పూన్ ఆయిల్ని కనుక యాడ్ చేసామంటే పాస్తా స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ పాస్తా బాయిల్ అయ్యేలోపు మనం సాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని 1 కప్ వాటర్ అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే మన పాస్తా అనేది బాయిల్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం బాయిల్ అయిందా లేదా అనేది. చూసారు కదా, ఇలా చేతితో పట్టుకొని చూస్తే సాఫ్ట్గా కనిపిస్తుంది కదా, అంటే బాయిల్ అయిపోయినట్టే. దాన్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రైన్ చేసుకున్న పాస్తాలో కొంచెం కూల్ వాటర్ కనుక యాడ్ చేసాము అంటే అది ఫర్దర్గా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని మనం మిక్సర్ జార్లో తీసుకొని సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి గీని యాడ్ చేసుకొని గార్లిక్ క్లోవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిన వెంటనే అందులోకి మనకు దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, నేను యాడ్ చేసుకుంటున్నాను. బ్రాక్లీ కానీ ఇంకేదైనా మీ ఆప్షన్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత అందులోకి మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా అయిపోయి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.